వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనము పెడగాజీ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ యూనిట్కి సంబంధించిన అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ సంబంధించిన డెఫినేషన్స్ అయిపోయాయి. అప్రోచెస్ కంప్లీట్గా అయిపోయాయి. మెథడ్స్లో టీచర్ సెంటర్ మెథడ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది క్లాస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ మీ యువర్ సపోర్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ప్యూపిల్ సెంటర్ మెథడ్స్ నథింగ్ బట్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. ఇక్కడ స్టూడెంట్ అనేవారు యాక్టివ్గా ఉంటారనమాట. ఓకేనా, అందుకే ఈ మెథడ్నే స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, సో స్టూడెంట్ లెర్న్ ఇన్ ఫ్రీ అట్మాస్ఫియర్. ఓకే, సో స్టూడెంట్కి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్కిల్స్, క్యాపబిలిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఏ మెథడ్లో? స్టూడెంట్ సెంటర్ మెథడ్లో. ఓకేనా, అయితే ఇక్కడ మనకి స్టూడెంట్ సెంటర్గా ఉన్న మెథడ్స్ అనేవి 4 ఉన్నాయి, మోర్ దాన్ 4 ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ గురించి చదువుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఈ 4 మాత్రమే మన సిలబస్లో ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ హ్యూరిస్టిక్ మెథడ్, దీనినే అన్వేషణ పద్ధతి అని కూడా అంటారు. సెకండ్ వన్ ప్రాజెక్ట్ మెథడ్. ఓకే, అంటే ప్రాజెక్ట్ బేస్గా ఉండే మెథడ్ కాబట్టి ఇది ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతి. ఫోర్త్ వన్ ల్యాబొరేటరీ మెథడ్ అంటే ప్రయోగశాల పద్ధతి. ఓకేనా, సో వీటన్నింటిలో కూడా స్టూడెంట్ ఎక్కడా కూడా స్తబ్దుగా ఉండడు, యాక్టివ్గా ఉంటాడు. అంటే స్టూడెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట ఈ మెథడ్స్లో. ఓకే, సో కాబట్టి వీటన్నిటిని ఏమంటున్నారంటే స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ అని అంటున్నారు. ఓకే, ఫస్ట్ వన్ హ్యూరిస్టిక్ మెథడ్, దీనినే అన్వేషణ పద్ధతి అని కూడా అంటారు. ఓకే, సో యాక్చువల్లీ హ్యూరిస్టిక్ అనే వర్డ్ హ్యూరిస్కో అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. హ్యూరిస్కో మీన్స్ ఫైండ్ అవుట్, అంటే కనుగొనడం. ఓకే, సో ఇక్కడ టీచర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. బట్ టీచర్ అనే వాళ్ళు ఒక పాత్ సెట్టర్గా ఉంటాడు. ఓకే, స్టూడెంట్ లెర్న్ బై ఎక్స్ప్లోరింగ్, అంటే స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా నేర్చుకుంటాడు. టీచర్ అంటే ఉపాధ్యాయుడు మాత్రము మార్గనిర్దేశనం చేసి పెడతాడనమాట. ఓకేనా, ఇదే పద్ధతి అన్వేషణ పద్ధతి, నథింగ్ బట్ హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే, సో వీటికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. చిల్డ్రన్ షుడ్ బి టోల్డ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ అండ్ ఇండ్యూస్డ్ టు డిస్కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని చెప్పింది ఎవరంటే హెర్బర్ట్ స్పెన్సర్. దేని గురించి? హ్యూరిస్టిక్ మెథడ్కి సంబంధించి. ఓకేనా, సో చిల్డ్రన్ ఏం చేశాడంట అంటే పిల్లలకు వీలైనంత తక్కువగా చెప్పాలి, అదేవిధంగా వీలైనంత ఎక్కువగా కనుగొనేటట్టు మనం మోటివేట్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు? హెర్బర్ట్ స్పెన్సర్ గారు. అదేవిధంగా సెకండ్ డెఫినేషన్ చూడండి. హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ ద స్టూడెంట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ ద అటిట్యూడ్ ఆఫ్ ఏ డిస్కవర్ అని చెప్పింది ఎవరంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనా, ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి అనేది ఒక బోధన పద్ధతి. ఓకే, సో ఇందులో స్టూడెంట్స్ని వీలైనంత వరకు కనుగొనే విధానం వైపు, అంటే వాళ్ళలో కనుగొనే వైఖరిని పెంపొందించాలి అని చెప్తున్నాడు. ఓకేనా, సో అదే హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క డెఫినేషన్. ఓకే, ఇలా వివరించింది ఎవరు? ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. ఓకే, సో ఈ 2 డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్, శ్రద్ధగా చదవండి. నెక్స్ట్ ప్రొసీజర్. మరి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు, వాటి యొక్క ప్రొసీజర్, ఆ విధానం ఏంటిది, హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క విధానం ఏంటిదో చూద్దాం. ఈచ్ స్టూడెంట్ ఫైండింగ్ అవుట్ సంథింగ్, ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒకటి కనుక్కుంటాడు. ఓకే, స్టూడెంట్ ట్రై టు అక్వైర్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ సోర్సెస్. ఓకేనా, ప్రతి విద్యార్థి కూడా ఈ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. డివైజ్ ద ఎక్స్పెరిమెంట్, ఇంటర్ప్రిట్ ద డేటా అబ్టైన్, ఇన్ఫర్ లాస్ అండ్ జనరలైజేషన్స్. అంటే ఇక్కడ ప్రయోగాన్ని రూపొందిస్తాడు.
ఓకేనా. తర్వాత ఇంటర్ప్రిట్ ద డాటా అంటే వీళ్ళు వివరిస్తారనమాట. ఓకేనా, వాళ్ళు ఆల్రెడీ సేకరించిన డాటా ఉంది కదా, ఆ పొందిన డేటాను వివరిస్తారనమాట. ఓకే, సో ఇది 4th స్టెప్ ప్రొసీజర్లో. నెక్స్ట్ ఇన్ఫర్ లాస్ అండ్ జనరలైజేషన్స్. ఓకే, సో ఏం నియమాలు ఉన్నాయి, ఏం సాధారణీకరణాలు ఉన్నాయి అనేటివి కూడా ఊహిస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ హ్యూరిస్టిక్ మెథడ్. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే విధానం ఏంటనేది, ఇప్పుడు దశలు ఏంటివి అనేది నేర్చుకుందాం అన్వేషణ పద్ధతిలో. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ వన్ ప్లానింగ్ అండ్ డిటర్మైనింగ్ ఎయిమ్స్ అండ్ ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా, సో ప్లాన్ చేస్తాడు, వివరిస్తాడు వేటిని, ఎయిమ్స్ని. ఓకేనా, ఫార్ములేట్ కూడా చేస్తాడు వేటిని, ఆబ్జెక్టివ్స్ని. ఓకేనా, సెలెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఫ్రేమింగ్ ఏ టెంటేటివ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఓకేనా, సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ని నిర్మించుకుంటాడు, ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఎగ్జిక్యూషన్, ఇన్వెస్టిగేట్ ఆర్ డిస్కవర్ ఆర్ అబ్జర్వ్ ఇన్ సర్చ్ ఆఫ్ అ సొల్యూషన్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్ఫర్ ఆర్ ఇంటర్ప్రిట్ ద అబ్జర్వేషన్స్. ఇక్కడ ఊహించడం జరుగుతుంది, అదేవిధంగా వివరించడం జరుగుతుంది ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు అనేది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ కన్క్లూజన్. ఓకే, సో ఈ కన్క్లూజన్లో డ్రా కన్క్లూజన్స్ అండ్ జనరలైజేషన్స్. ఓకేనా, సో అరైవ్ ఎట్ సొల్యూషన్ ఆర్ న్యూ నాలెడ్జ్. ఈ కన్క్లూజన్లో ఇతను ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేస్తాడనమాట. ఓకేనా, లేదా కొత్త నాలెడ్జ్ని ఇస్తాడు, దాన్ని ఏమంటున్నారంటే కన్క్లూజన్ అని అంటున్నారు. ఇప్పుడు మనము హ్యూరిస్టిక్ మెథడ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఓకేనా, సో మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము, ప్రొసీజర్ అనేది నేర్చుకున్నాము, తర్వాత స్టెప్స్ నేర్చుకున్నాము, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటున్నాం. దేనికి సంబంధించి, అన్వేషణ పద్ధతికి సంబంధించి. ఓకేనా, సో ఇక్కడ ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు అంటే ఫైండింగ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ కనుక్కోవడం, ఫైండింగ్ ద అటమిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ యొక్క అటమిక్ స్ట్రక్చర్ కనుక్కోవడం లాంటివి దేని కిందకి వస్తాయంటే హ్యూరిస్టిక్ మెథడ్ కిందకి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ డి, సో ఇది అన్వేషణ పద్ధతికి సంబంధించి 4th పాయింట్ ఏంటంటే రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ హ్యూరిస్టిక్ మెథడ్. మరి టీచర్ యొక్క విధి ఏంటిది ఈ అన్వేషణ పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడానికి అని అంటున్నారు. ఓకేనా, సో ఏంటంటే టీచర్ హెల్ప్ స్టూడెంట్స్ సర్చ్ ఫర్ ఏ సూటబుల్ ప్రాబ్లం. ఓకేనా, సో ఎట్లాంటి ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా టీచర్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బై కీపింగ్ ఇన్ మైండ్ ద ఏజ్, ఎబిలిటీ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద ఫెసిలిటీస్ అవైలబుల్. అయితే ఈ టీచర్ హెల్ప్ చేసేటప్పుడు ఒక అంచనా వేస్తాడనమాట. టీచర్ యొక్క ఏం చేస్తాడంటే ఈ ఎట్లాంటి సరౌండింగ్స్ ఉన్నాయి స్టూడెంట్ చుట్టూ, స్టూడెంట్ యొక్క ఏజ్ ఏంటి, స్టూడెంట్ యొక్క ఎబిలిటీస్ ఏంటి. ఓకేనా, సో ఆ ఫెసిలిటీస్ ఏంటివి, అవన్నీ వాటి ప్రకారము ఈ స్టూడెంట్కి ఏ ప్రాబ్లం అయితే సూటబుల్గా ఉంటుంది అని, ఏ ప్రాబ్లం పైన సొల్యూషన్ కనుగొనాలో కూడా టీచర్ అనేవాళ్ళు ఒక ప్యాత్ సెట్ చేసి ఇస్తారనమాట. ఓకేనా, సో ఇది టీచర్ యొక్క రోల్ దేనిలో, హ్యూరిస్టిక్ మెథడ్లో. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్ టీచర్ యూజ్ library facilities or field trips, guided instructor and provide information. ఓకేనా, నెక్స్ట్ టీచర్ అలో ఫ్రీడమ్. టీచరు పిల్లల్ని ఇట్లానే కూర్చోవాలి, అలానే నడవాలి అని రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. పిల్లలకి కొంత స్వేచ్ఛనిస్తాడు దేనిలో, అన్వేషణ పద్ధతిలో. ఓకేనా, సో స్టూడెంట్ వాల్యూస్ ఇంక్రీజెస్ ఎట్ ద సేమ్ టైమ్ మ్యామ్ యాటిట్యూడ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ యాటిట్యూడ్ అంటే మనము జనరల్గా మాట్లాడుకునేటువంటి నెగిటివ్ కాంట్రవర్సరీ, ఇది యాటిట్యూడ్, అలా యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ అంటే అని మనము ఏదో నెగిటివ్ కార్నర్లో మాట్లాడుకున్నాం. యాక్చువల్గా యాటిట్యూడ్ అంటే సరైన మీనింగ్ ఏంటంటే వైఖరి లేదా పద్ధతి అన్నమాట. ఓకేనా, ఒక స్టూడెంట్ యొక్క వైఖరి మరియు విలువలలో గుర్తించదగిన మార్పు అనేది, అభివృద్ధి అనేది జరుగుతుంది దేనిలో అంటే హ్యూరిస్టిక్ మెథడ్లో. ఓకే, ద టీచర్ ఇంటిగ్రేట్ క్యూరియాసిటీ స్పిరిట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. టీచర్ అనేవాళ్ళు ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పెంపొందిస్తాడనమాట. ఓకేనా, నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్ డిపెండ్స్ ఆన్ క్వశ్చనింగ్ ప్రాసెస్. అన్ని క్వశ్చన్స్ చేయడం ద్వారానే
ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది కొనసాగుతుంది. నెక్స్ట్, టీచర్ షుడ్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకేనా. సో క్వశ్చన్స్ అడగడానికి టీచర్ ఎంకరేజ్ చేయాలన్నమాట ఎవరిని, స్టూడెంట్స్ని. ఓకేనా. సో క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళు ఆన్సర్స్ తెలుసుకుంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకు హ్యూరిస్టిక్ వే అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, teachers should ensure an atmosphere of freedom so that children are encouraged towards self-development and spontaneity అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ టీచరు పిల్లలకి స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాలి. ఓకేనా. తద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే స్వీయ అభివృద్ధి, ఓకేనా, సెల్ఫ్గా డెవలప్ అవ్వడం అనేది, ఓకేనా, న్యాచురల్గా అంటే సహజంగా వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారనమాట. ఓకేనా. సో అదేవిధంగా స్పాంటేనిటీ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కూడా, ఓకేనా, స్వీయ వ్యక్తీకరణ అంటాం కదా, సో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ వేటి ద్వారా ఇంప్రూవ్ అవుతున్నాయి? పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా. ఓకేనా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. The method lays stress on individual practical work, careful observation and independent thinking which makes a child self-reliant. ఓకేనా. సో ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి మనం ఏం చేస్తున్నాం, ఇందులో స్వేచ్ఛని ఇస్తున్నాం. సో స్వేచ్ఛని ఇవ్వడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా ఆలోచిస్తారు. సేమ్ మనం ఇంతకుముందు చదువుకున్న పాయింట్ లాగానే ఇక్కడ వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్, ఇండివిజువల్ వర్క్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు ఎవరు, స్టూడెంట్స్. అదేవిధంగా సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు ఎవరు, స్టూడెంట్స్. It imparts knowledge of scientific method of thinking and inculcates scientific attitude among students. అంటే శాస్త్రీయ ఆలోచన విధానం పైన అవగాహన కల్పిస్తుంది. ఓకేనా. అదేవిధంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కూడా, ఓకేనా, దృక్పథం అంటే ఇక్కడ యాటిట్యూడ్, వైఖరి, ఓకేనా, సో దాన్ని కూడా పెంపొందిస్తుంది అనమాట ఎవరిలో, స్టూడెంట్స్లో. ఏంటి హ్యూరిస్టిక్ మెథడ్. ఓకే. నెక్స్ట్, థర్డ్ వన్, ద హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. అయితే ఈ అన్వేషణ పద్ధతి అనేది మానసిక సూత్రాలపైన కూడా ఆధారపడుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. మానసిక సూత్రాలపైన ఆధారపడుతుంది అంటే వాళ్ళకి ఏజ్ లెవెల్కి, ఏ ఏజ్ పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు గెస్ చేసి ఆ ఏజ్ ఫ్యాక్టరు, ఓకేనా, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ బట్టి ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఓకేనా. లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమొరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్, ఫోర్త్ అడ్వాంటేజ్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ కెన్ క్రియేటెడ్ టు ఈచ్ స్టూడెంట్ వర్క్ ఎట్ హిజ్ ఓన్ పీస్. ఇక్కడ డిఫరెన్సెస్ క్రియేట్ చేసినాము అంటే మీరు నెగిటివ్గా అర్థం చేసుకోకండి. ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ వర్క్ అప్పచెప్తారు అని అర్థం. ఓకేనా. సో అట్లా ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ హ్యూరిస్టిక్ అన్వేషించడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్గా ఈ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి సో వాళ్ళకి కూడా మెమొరీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, స్టూడెంట్స్ డెవలప్ రీసెర్చ్ స్కిల్స్, ఫిట్టింగ్ ఆపరేటర్స్, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏం డెవలప్ చేసుకుంటారంటే ఈ ప్రయోగాలు చేయడానికి సంబంధించిన స్కిల్స్, ఆపరేటర్స్ని ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా అరేంజ్మెంట్ చేయాలి ఆ స్కిల్స్, ఓకేనా, సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎట్లా కండక్ట్ చేయాలి అట్లాంటి స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఓకేనా. నెక్స్ట్, సిక్స్త్ వన్ ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ నీట్నెస్ అండ్ పేషెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెర్న్ త్రూ సెల్ఫ్ యాక్టివిటీ. ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో పిల్లలకి ఈ వాళ్ళు సెల్ఫ్గా చేస్తారు కాబట్టి నీట్నెస్గా ఎట్లా ఉండాలి, ఎట్లా ఓపికగా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు చేసినప్పటికీ
కన్క్లూజన్ రిజల్ట్ రాకపోవచ్చు, ఓకేనా. సో ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ రావాలంటే ఓపికగా వెయిట్ చూడాల్సిందే. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా నీట్నెస్ మెయింటైన్ చేయడము, పేషెన్స్గా ఉండడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్లో ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ 7th అడ్వాంటేజ్, చైల్డ్ లెర్న్ ఫ్రమ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. ఇక్కడ పిల్లలు డైరెక్ట్గా చూసి నేర్చుకుంటారు కాబట్టి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట, ఓకేనా. మనం ఇండైరెక్ట్గా దానికంటే కూడా డైరెక్ట్ మనం కంటితో చూడడం ద్వారా, మన చేతులతో చేయడం ద్వారా మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ 8th వన్, ఇట్ ప్రిపేర్ ఏ స్టూడెంట్ ఫర్ లైఫ్, ఎబిలిటీ టు ట్యాకిల్ అండ్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ సైంటిఫికల్లీ. ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల పిల్లలకి ఏమవుతుందంటే నిజ జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైనా కూడా వాటిని శాస్త్రీయంగా ఎట్లా పరిష్కరించాలి అనే ఎబిలిటీ అంటే సామర్థ్యం కూడా పెరుగుతుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఏ హెల్తీ ర్యాపో బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ఓకేనా. సో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట, ఓకేనా. సో మనం క్లాస్ రూమ్లో అయితే స్ట్రిక్ట్గా ఉండి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, వాళ్ళు సైలెన్స్గా ఉంటేనే అప్పుడు మనము లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అంటే తప్పకుండా అక్కడ స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. బట్ ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో అట్లా కాదు, పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్కి టీచర్కి మధ్యన సో హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్, ఓకేనా. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే స్మాల్ క్లాసెస్ పర్పస్ ఓన్లీ. ఇక్కడ స్మాల్ క్లాసెస్ అంటే చిన్న పిల్లలని కాదండి, ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అని అర్థం అనమాట, ఓకేనా. నెక్స్ట్ చైల్డ్ మైండ్ ఇమ్మెచ్యూర్, క్వైట్ డిఫికల్ట్ టు ఎక్స్పెక్ట్ ఆల్ చిల్డ్రన్ టు థింక్ ఇండిపెండెంట్లీ. అయితే ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు అని ఆలోచన చేసి మనం ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ఫాలో అవుతున్నాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రతి స్టూడెంట్ ఇండిపెండెంట్గా ఆలోచించలేరు, ఓకేనా. సో అట్లాంటి సందర్భంలో ఇది సక్సెస్ఫుల్ కాదనమాట, ఓకేనా. నెక్స్ట్ 3rd వన్, అన్ఎకనామికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, డిఫికల్ట్ ఫర్ టీచర్ కంప్లీట్ ద సిలబస్, ఓకేనా. సో ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఈ హ్యూరిస్టిక్ మెథడ్ వల్ల పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి, ఓకే. నెక్స్ట్ కాస్ట్లీ. అయితే ఇది ఎందుకు కాస్ట్లీ అంటారంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి, ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం తప్పకుండా బయట నుండి కొని తెచ్చిన వస్తువుల ద్వారా అవుతుంది కాబట్టి కాస్ట్లీ మెథడ్ అనమాట, ఓకేనా. ఇది కూడా ఒక లిమిటేషన్. హ్యూరిస్టిక్ మెథడ్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ స్టూడెంట్స్. అయితే ఇది స్టూడెంట్స్ నుండి అతి ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఇది కూడా ఒక లిమిటేషన్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లైక్ టైం టేబుల్ అడ్జస్ట్మెంట్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు అడాప్ట్ ఇన్ ద స్కూల్ కరిక్యులం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో దీనికి ప్రకారం మనం టైం టేబుల్ ప్రిపేర్ చేయాలంటే స్కూల్ కరిక్యులంలో కష్టం అవుతుంది. ఇది కూడా ఒక లిమిటేషన్. అప్లికేబుల్ ఇన్ మిడిల్ అండ్ హై స్కూల్ క్లాసెస్. ఇది హై క్లాసెస్కి మాత్రమే, హయ్యర్ సెక్షన్స్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఓకే. కరిక్యులం అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ హ్యావ్ అ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ స్కూల్, ఓకే. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఓకేనా. మన స్కూల్స్లో చూసినట్లయితే కరిక్యులం గురించి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఈ హ్యూరిస్టిక్ వేలోనే నేర్చుకోవాలి, ఎంత టైం పెట్టినా సరే అన్నట్టుగా ఉండదు కదా. కాబట్టి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం, ఓకేనా. నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్ పర్పస్ ఏంటి మరి చూద్దామా. టు మేక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్షియల్ అండ్ జాయ్ఫుల్, ఓకేనా. సో మనం నేర్చుకునే విధానం అనేది వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారు మరియు సంతోషంగా నేర్చుకుంటున్నారు కాబట్టి సో అట్లాంటి సందర్భాల్లో ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ డిస్కవరీస్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ సైంటిఫిక్ నాలెడ్జ్కి సంబంధించిన డిస్కవరీస్ గురించి అప్రిషియేట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా.
నెక్స్ట్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారు అనే విషయంలో కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ వాళ్ళని మెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ హ్యూరిస్టిక్ లెర్నింగ్ ఆర్, ఓకే. సో మరి ప్రముఖమైన కండిషన్స్ ఏంటివి ఈ హ్యూరిస్టిక్ లెర్నింగ్లో? ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ టు ద స్టూడెంట్, ప్రొవైడింగ్ ఏ responsive environment, acquiring guidance from teacher when required encouragement to continue learning through heuristic method. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ఫాలో కావాలంటే తప్పకుండా ఉండాల్సిన కండిషన్స్ ఏంటివి, ఓకేనా? సో షరతులు ఏంటివంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఓకేనా? పిల్లలకి చాలా స్వేచ్ఛ ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళకి తగినటువంటి ఎన్విరాన్మెంట్ని అరేంజ్ చేసి పెట్టాలి, ఓకేనా? థర్డ్ వన్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీచర్ గైడెన్స్ అనేది ఇచ్చే విధంగా ఉండాలి, ఓకేనా? అంటే టీచర్ ఎప్పటికీ అవైలబుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళు డిగ్రేడ్ అయినప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఓకేనా, ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యే వరకు కన్క్లూజన్ వరకు వాళ్ళ కంటిన్యూటీ ఉండే విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. అప్పుడే ఈ హ్యూరిస్టిక్ లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ స్టూడెంట్ సెంటర్ మెథడ్లో సెకండ్ వన్ ఏంటంటే ప్రాజెక్ట్ మెథడ్. దీన్నే ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటారు. సో వీటికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ ప్రాగ్మాటిజం అండ్ టు లెసన్ ద గ్యాప్ బిట్వీన్ స్కూల్ లైఫ్ అండ్ ద లైఫ్ ఇన్ సొసైటీ, ప్రాజెక్ట్ మెథడ్, ఓకే. సో ప్రాజెక్ట్ మెథడ్ డెవలప్డ్ బై కిల్పాట్రిక్ అండ్ పర్ఫెక్టెడ్ బై స్టీవెన్సన్ with the objective of bringing life into school, ఓకేనా. సో ఇక్కడ తత్వశాస్త్రంని ఆధారంగా చేసుకొని, తత్వశాస్త్రం యొక్క వ్యవహారిక సత్తావాదంని ఆధారంగా చేసుకొని స్కూల్ లైఫ్కి మరియు సొసైటీకి మధ్య ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిందే ప్రాజెక్ట్ మెథడ్. ఈ ప్రాజెక్ట్ మెథడ్ని డెవలప్ చేసిన వారు కిల్పాట్రిక్ అయితే, మరియు దీన్ని పర్ఫెక్ట్ చేసిన వారు ఎవరు, ఓకే, అంటే స్టీవెన్సన్ అనమాట, ఓకేనా. సో నిజ జీవితంకి మరియు స్కూల్ లైఫ్కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినటువంటి మెథడే ప్రాజెక్ట్ మెథడ్ అని చెప్పింది ఎవరు? కిల్పాట్రిక్, ఓకేనా. సో డెవలప్ చేసిన వారు ఎవరు? కిల్పాట్రిక్. దాన్ని పర్ఫెక్ట్ చేసిన వారు ఎవరు? స్టీవెన్సన్, ఓకే. సో అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్స్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ, ప్రాజెక్ట్ మీన్స్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఓకేనా. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ప్రకారం అంట ప్రాజెక్ట్ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంట, ఓకేనా. సో ఒక పని చేయాలంటే ముందు ప్రణాళిక ఉండాలి, ఓకేనా. పనికి సంబంధించిన ప్రణాళికనే ప్రాజెక్ట్ అని చెప్పిన వారు ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ బల్లార్డ్. ఈ బల్లార్డ్ గారు ఏమన్నారంటే ప్రాజెక్ట్ మెథడ్ గురించి, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ బిట్ ఆఫ్ రియల్ లైఫ్ దట్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్ ఇన్ టు స్కూల్, ఓకేనా. ప్రాజెక్ట్ అనేది పాఠశాలలోకి అందించబడినటువంటి వాస్తవిక జీవితానికి సంబంధించినది అని చెప్తున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ కిల్పాట్రిక్, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ఓల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ అనేది స్కూల్ ఎన్విరాన్మెంట్లో కొనసాగించబడేటువంటి హృదయపూర్వకమైనటువంటి పని ప్రక్రియ లేదా కృత్యం అని అంటున్నారనమాట, ఓకేనా. సో నెక్స్ట్ స్టీవెన్సన్, ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్రాబ్లమాటిక్ యాక్ట్ క్యారీడ్ టు కంప్లీషన్ ఇన్ ఇట్స్ న్యాచురల్ సెట్టింగ్. ప్రాజెక్ట్ అనేది సమస్యాత్మకమైనటువంటి ఒక చర్య, బట్ అది ఎక్కడ కంప్లీట్ చేస్తున్నారు అంటే దాని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో. అంటే సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ అనేది దాని సహజ నేపథ్యంలో పూర్తి చేసేటటువంటి ఒక సమస్యాత్మక చర్య అని చెప్పింది ఎవరు అంటే స్టీవెన్సన్. సో ఈ ముగ్గురు సైంటిస్టులు చెప్పిన దానికి నేను ఒక చిన్న ట్రిక్ బాక్స్ చెప్తాను, మీరు అట్లనే గుర్తుపెట్టుకోండి. బల్లార్డ్ ఎక్కడ చెప్పిండు? స్కూల్ ఎన్విరాన్మెంట్. స్కూల్లో ఏముంటాయి, క్లాస్లో ఏముంటాయి? బల్లెలు ఉంటాయి, ఓకేనా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. కిల్పాట్రిక్
ఇక్కడ స్పెషల్గా యూజ్ చేసిన వర్డ్ ఏంటండి, హార్ట్ఫుల్ అన్నాడు కదా ఇక్కడ, ఓకేనా. సో కాబట్టి కిల్ దిల్, ఓకేనా. పర్పస్ఫుల్ అన్నా హార్ట్ఫుల్ అన్నా సేమ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ స్టీవెన్సన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ప్రాబ్లమ్ సెట్ న్యాచురల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక ట్రిక్ అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను. బల్లాడ్ స్కూల్ బల్లలు, ఓకేనా. స్కూల్ ఎన్విరాన్మెంట్ వచ్చిందంటే బల్లాడ్ చెప్పినటువంటి ప్రాజెక్ట్ మెథడ్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. కిల్ ప్యాట్రిక్ అంటేనేమో హార్ట్ఫుల్ పర్పస్ఫుల్, ఓకేనా అని వస్తే కిల్ దిల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ హార్ట్ బ్రేక్ అయిన సింబల్ ఆర్ఎంఆర్కి ఇటో అటో నాకు తెలియదు, సో అట్లా గుర్తుపెట్టుకోండి. స్టీవెన్సన్ న్యాచురల్ సెట్టింగ్, ఓకేనా. ఏం సెట్ అవుతుంది, ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది, ఓకేనా. ప్రాబ్లమ్ సెట్ న్యాచురల్ స్టీవెన్సన్, ఓకేనా. సో ఇవి కీవర్డ్స్ దేనికి, బల్లాడ్ మరియు కిల్పాట్రిక్ మరియు స్టీవెన్సన్ గారు ప్రాజెక్ట్ మెథడ్కి ఇచ్చినటువంటి డెఫినేషన్స్కి ఈ కీవర్డ్స్ ఇట్లా గుర్తుపెట్టుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించినటువంటి స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ మెథడ్. First one, a situation to propose a problem, create suitable problem which they are interested. ఫస్ట్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట, వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా. సెకండ్ వన్ ఏంటంటే చూసింగ్ అండ్ అనౌన్సింగ్ ద టాపిక్. ఒక టాపిక్ ఒక ప్రాబ్లమ్ని చూస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయండి అని అనౌన్స్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇవ్వాలి, ఓకేనా. ఫైండింగ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లస్ అమౌంట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఫర్ ఈచ్ ఫేజ్ ప్లస్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ నీడెడ్. ఈ ప్లానింగ్ అనేది దేని కాంబినేషన్ అంటే డిఫరెంట్ ఫేజెస్ని ఫైండ్ అవుట్ చేయాలి ప్రాజెక్ట్లో, అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది ఎంత వస్తుంది ఈచ్ పర్సన్కి అనేది చూసుకోవాలి, ఈచ్ ఫేజ్లో ఎంత వర్క్ ఉంటుంది అనేది చూసుకోవాలి, మెటీరియల్స్ ఎక్విప్మెంట్స్ ఏం నీడెడో అవన్నీ కూడా ప్లానింగ్లోకి వస్తాయన్నమాట, ఓకే. ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ అమౌంట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఫర్ ఈచ్ ఫేజ్ అండ్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ నీడెడ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ ఆల్సో ఇంక్లూడ్స్. మరి ప్రాజెక్ట్ మెథడ్లో ఇంకా ఇంక్లూడ్ చేయాల్సిన ఏంటంటే ప్లానింగ్ బై ద స్టూడెంట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్. ఈ ప్లానింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు, స్టూడెంట్సే. బట్ ఇట్లా ప్లానింగ్ చేసుకోండి బాబు అని చెప్పేది ఎవరు, టీచర్ అనమాట. టీచర్ గైడెన్స్లో ప్లానింగ్ అనేది జరుగుతుంది. ప్లానింగ్ బై టీచర్, ఓకే. 2 or 3 ప్లాన్స్ గివ్ గైడెన్స్ టు స్టూడెంట్స్. ఒకటే కాదు 2-3 రకాల ప్లాన్లు ఇచ్చి మీకు ఏది ఈజీగా ఉంటుందో అది ఫాలో కమ్మని చెప్పేసి టీచర్ చెప్తుంది అనమాట, ఓకే. డిస్కషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఏం చేస్తారు, పిల్లలు డిస్కస్ చేసుకుంటారు. సెలెక్టింగ్ ద బెస్ట్ ప్లాన్ ఆఫ్టర్ డిస్కషన్. ఒక మంచి ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటారు డిస్కషన్ అయిపోయిన తర్వాత. రికార్డింగ్ ద ప్లాన్ బై ద స్టూడెంట్స్ ఇన్ దేర్ నోట్బుక్స్. అయితే వాళ్ళు ఏం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ప్రకారము ఆ ప్లాన్ని రికార్డ్ చేసుకుంటారనమాట. ఇంత చిన్న స్టెప్స్ రావా అనుకోకండి. మనకి క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ 1 by 1 ఏది ఉంటుందో అంటే మనకు ఈ కరెక్ట్ సిచ్యువేషన్ బేస్డ్ సెంటెన్సెస్ మన మైండ్లో ఫామ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇది చూడడానికి వినడానికి ఈజీగానే ఉంది, కరెక్టే. బట్ ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది అనేది మనకు ఒకసారి వింటే తప్ప మనము ఆప్షన్స్ కరెక్ట్ చూస్ చేసుకోలేమన్నమాట. అందుకే ఇంత చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. సో అదే డిఫరెన్స్ మన సీటెట్కు ఉన్న ఫిజికల్ సైన్స్ పెడగాగికి ఈ గురుకులాకి ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ పెడగాగికి, ఓకేనా. అక్కడ 1 or 2 సెంటెన్సెస్లో కంప్లీట్ ప్రాజెక్ట్ మెథడ్ డెఫినేషన్ చెప్తారు, 7 సెంటెన్సెస్లో ప్రాజెక్ట్ మెథడ్ అంటే చెప్తారు. బట్ ఇక్కడ అట్లా చెప్తే కుదరదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బోర్గా ఫీల్ కాకండి, మీ మంచి కోసమే, ఓకేనా. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఎగ్జిక్యూషన్ అకార్డింగ్ టు కెపాసిటీ, అసైన్ వర్క్ అండ్ ఇంట్రెస్ట్. అయితే కొంతమందికి మ్యాథ్స్ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నేను రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళకి నువ్వు ఈ వర్క్ చేయి బాబు అని అప్పగించాలి. ఓకేనా. నెక్స్ట్, స్టూడెంట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఓకేనా, డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తారనమాట. ఇట్ ఈజ్ లాంగ్ స్టెప్. ఎగ్జిక్యూషన్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, స్టూడెంట్స్ నీడ్ పేషెన్స్ టు కంప్లీట్ ఇట్. కాబట్టి పిల్లలకి ఓపిక ఉండాలన్నమాట కంప్లీట్ చేయాలంటే. నెక్స్ట్, ఎవల్యూషన్ అంటే చివరికి రిజల్ట్ వచ్చేది ఉంటుంది కదా, స్టెప్ మూల్యాంకనం అనమాట. ద ప్రాజెక్ట్ ఈజ్ రివ్యూడ్ బై స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఫ్రమ్ టైమ్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అయితే ఎంతవరకు సాధించడము, ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికప్పుడు అసెస్ చేసుకోవడం అనమాట. ఓకేనా, మూల్యాంకనం చేసుకోవడం. నెక్స్ట్, రికార్డింగ్. స్టూడెంట్స్ షుడ్ కీప్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ వర్క్, ప్లానింగ్, డిస్కషన్, డ్యూటీస్, సొల్యూషన్ అండ్ షార్ట్ కమింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకేనా, సో రికార్డ్ చేస్తారు. ఏంటి ప్లానింగ్, ఏంటిది వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఏ డ్యూటీస్ ఏ విధులు చేశారు. ఓకేనా, సొల్యూషన్ ఏంటిది అనేది షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట ప్రాజెక్ట్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ప్రాజెక్ట్ మెథడ్కి ఉన్నటువంటి సూత్రాలు ఏంటి, నియమాలు ఏంటి. ప్రాజెక్ట్ మెథడ్ హ్యాస్ ఆరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద pioneering work of డ్యూయీ అండ్ స్టీవెన్సన్ 8 ప్రిన్సిపల్స్. ఓకేనా, 8 బుక్లో చూసినట్లయితే దవే స్టీవెన్సన్ 8 ప్రిన్సిపల్స్ ఫర్ ప్రాజెక్ట్ మెథడ్ అని ఉంటుంది. అదే ఇది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్. ఫస్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ లర్నింగ్ బై డూయింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రియాలిటీ లర్నింగ్ బై లివింగ్. Principle of activity participation individually and groups. Next, fourth one, principle of group work. Children learn better through association, cooperation, activity. Fifth one, principle of utility. Usually projects are chosen that have immediate relevance to the students. Sixth one, principle of freedom. Students are allowed to work independently without much interference from the teacher. Seventh one, ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్. 8th వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీ. ఓకే, సో ఇవి ఇచ్చిన వారు ఎవరండి, స్టీవెన్సన్ మరియు దవే గారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఇది కార్యాచరణ యొక్క సూత్రం అనమాట. దీనిలో ఏం చేస్తారంటే పిల్లలు చేస్తూ నేర్చుకుంటారు. ఓకే, సెకండ్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ అంటే ఇక్కడ అనుభవ సూత్రము లేదా వాస్తవికత జీవించడం ద్వారా నేర్చుకుంటారనమాట. ఓకేనా, సో వాళ్ళు చేస్తారు కదా ఎక్స్పెరిమెంట్ అనేది, సో కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. ఓకే, సో నేర్చుకోవడం అనేది ఈజీగా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రియాలిటీ ఉంటుంది, వాస్తవికత అనేది ఉంటుంది కాబట్టి. థర్డ్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇండివిజువల్లీ అండ్ ఇన్ గ్రూప్స్ అన్నారు. ఓకేనా, క్రియాశీల భాగస్వామ్యము. ఇక్కడ క్రియాశీల భాగస్వామ్యంలో ఒకవేళ ఇండివిజువల్గా ఉండవచ్చు లేదా సమూహాలుగా కూడా ఉండవచ్చు అనమాట. ఓకేనా, సో పిల్లలు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా యాక్టివ్గా ఉంటారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ గ్రూప్ వర్క్. ఇక్కడ సమూహానికి సంబంధించిన సూత్రం అనమాట. ఓకేనా, సో ఒక స్టూడెంట్ మాత్రమే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళలో వాళ్ళు అసోసియేట్ అవుతూ కోఆపరేషన్ చేస్తారనమాట. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్కి సంబంధించి స్టెప్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ కానీ ఏదైనా కానీ తీసుకుంటే దానికి టైం టేకింగ్ ప్రాసెస్ అనుకున్నప్పుడు, సో 2-3 టైప్ల కాన్సన్ట్రేషన్లు మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు ఒక గ్రూప్కి 1 టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అదర్ గ్రూప్కి 1 టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఇట్లా కాన్సన్ట్రేషన్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎక్కడ మనకి ఎండ్ పాయింట్ వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లాంటి సమూహ సూత్రాలు అనేది ఉపయోగిస్తారనమాట. అంటే ఇందులో గ్రూప్స్గా ఇన్వాల్వ్ అవుతారు. మరి ఇది ఒకరే చేస్తే సరిపోతుందా, సరిపోదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారనమాట. ఓకేనా, సో ఒక రియాక్షన్ రాగానే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్స్ క్లీనింగ్ కానీ లేదంటే వచ్చిన రిజల్ట్ రికార్డ్ చేసుకోవడం కానీ, ఓకేనా, లేదంటే ఈ
ఇండికేటర్స్ యాడ్ చేసేటప్పుడు కానీ లేదంటే స్టిర్ చేసేటప్పుడు కానీ స్టూడెంట్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఇందులో గ్రూప్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, దీన్నే ఉపయోగితా సూత్రం అంటారనమాట. ఓకేనా, సో ఇక్కడ యూజువల్లీ ప్రాజెక్ట్స్ ఆర్ చూజన్ దట్ హ్యావ్ ఇమీడియట్ అండ్ రిలవెన్స్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీలో పిల్లలు చాలా మెరుగ్గా నేర్చుకుంటారు. ఇందులో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా నేర్చుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ తక్షణ సంబంధాన్ని కలిగి ఉంటుంది ప్రాజెక్టుతో. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1 డ్రాప్ యాడ్ చేయగానే ఎండ్ పాయింట్ దగ్గర కలర్ చేంజ్ అయింది అనుకోండి, సో ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్, వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్ అనేది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే వాల్యూమ్ రీడింగ్ ఎంత అనేది దొరుకుతుంది, అంటే ఇమీడియట్గా నేర్చుకుంటారు. ఓకేనా, సో ఇది దేనిలోకి వస్తుందంటే ఉపయోగితా సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీలోకి వస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే పిల్లలకి ఇక్కడ స్వేచ్ఛని ఇస్తారు. ఓకేనా, స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ మచ్ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ద టీచర్. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను టీచర్ చెప్తేనే నేర్చుకోవాలని కాకుండా కొంత ఫ్రీడమ్ అనేది పిల్లలకు ఉంటుంది. ఓకే, దీన్నే స్వేచ్ఛా సూత్రం అని అంటారు. నెక్స్ట్ 7th వన్ ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్, దీన్నే సహకార సూత్రం అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీ, దీన్ని ఆర్థిక సూత్రం అని కూడా అంటారు. ఓకేనా, సో ఈ 8 ప్రిన్సిపల్స్ అనేవి ప్రాజెక్ట్ మెథడ్కి సూచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మరి ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ప్రాజెక్ట్స్ అనేవి 3 రకాలు క్లాసిఫై అయ్యాయి. 1 జనరల్ అని, 2 స్మిత్స్ అని, 3 కిల్ ప్యాట్రిక్స్ అని క్లాసిఫై అయి ఉన్నాయి. ఓకేనా, సో ఇందులో జనరల్ క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ జనరల్ క్లాసిఫికేషన్కి సంబంధించి మనకి తిరిగి పార్ట్స్ ఉన్నాయి. అందులో చూడండి, ఇండివిజువల్ ప్రాజెక్ట్ అని, గ్రూప్ ప్రాజెక్ట్ అని, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అని, ఇన్వెస్టిగేటరీ ప్రాజెక్ట్ అని, వెరిఫికేషన్ ప్రాజెక్ట్స్ అని, డిస్ప్లే ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. సో ఇవి చాలా సింపుల్. ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా, గ్రూప్ అంటే సమూహం, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం, ఇన్వెస్టిగేటర్ అంటే పరిశోధించడం, వెరిఫికేషన్ అంటే సో వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది వెరిఫై చేసుకోవడం, డిస్ప్లే అంటే ప్రదర్శించడం. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్స్ ఏంటంటే స్మిత్ క్లాసిఫికేషన్. దీనిలో ఎన్ఎఫ్ స్మిత్ అనేవారు ప్రాజెక్ట్కి సంబంధించి 5 టైప్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మోడల్ బిల్డింగ్ అని, హాబీ ప్రాజెక్ట్స్ అని, ల్యాబొరేటరీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అని, రిపోర్ట్ పోస్టర్ ప్రాజెక్ట్ అని, ఇన్వెస్టిగేటివ్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. ఇందులో మోడల్ బిల్డింగ్లో అటమిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వల్కనోస్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఆ మోడల్ ఏంటిది అనమాట. నెక్స్ట్ హాబీ ప్రాజెక్ట్, ఇది హబ్బీ కాదండి, హాబీ అలవాటు. ఓకే, సో assembling electric circuits like a fire alarm, laboratory demonstrations directly from the textbooks or laboratory manual, distillation, electroplating. ఓకేనా, ఇక్కడ హాబీ ప్రాజెక్ట్స్లో అసెంబ్లింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఎట్లా కలుపుతారు, ఓకేనా, ఫైర్ అలారం ఎట్లా వర్క్ చేస్తుంది, అట్లాంటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ల్యాబొరేటరీ అంటే ల్యాబ్లో ఉండేవి కానీ లేదంటే మాన్యువల్లో ఎట్లా ఉన్నాయి, సో ఎలక్ట్రోప్లేటింగ్ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేవి, డిస్టిలేషన్ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది, అట్లాంటి ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ రిపోర్ట్ అండ్ పోస్టర్ ప్రాజెక్ట్ అంటే ఈ లిటరేచర్ రీసెర్చ్ కేర్ ఇన్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఓకేనా, సో పెస్టిసైడ్స్ యూజ్ చేయడంలో ఓకేనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకేనా, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్లు ఉంటాయి కదా, సో అటువంటి రీసెర్చ్కి సంబంధించింది రిపోర్ట్ అండ్ పోస్టర్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటేనే ఏంటిది, పరిశోధించడం. ఈ పరిశోధనకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. ఇన్ విచ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ సైన్స్ ప్రాసెస్ లైక్ మెజరింగ్ అండ్ ఇన్ఫరింగ్. ఎస్పెషల్లీ ఇక్కడ కొలవడంకి సంబంధించినవి, ఇన్ఫరింగ్కి సంబంధించినవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే కిల్ ప్యాట్రిక్ క్లాసిఫికేషన్ అండి. దీనిలో 4 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రాక్టికల్ టాస్క్ అని, అప్రిసియేషన్ అని, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, మాస్టరీ ఆఫ్ ఏ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని ఉన్నాయి. ఓకేనా, ప్రాక్టికల్ టాస్క్ అయితేనేమో టు ఎంబోడీ సమ్ ఐడియా, ప్లాన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫామ్. ఇక్కడ ప్రాక్టికల్లో ప్లాన్ అనేది ఎక్స్టర్నల్ ఫామ్లో ఉంటుంది. అప్రిసియేషన్ అంటే టు ఎంజాయ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా గుడ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళని మెచ్చుకుంటాం కదా, సో అట్లాంటి టైప్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టు సాల్వ్ ప్రాబ్లమ్స్, మాస్టరీ ఆఫ్ స్కిల్ ఆర్ నాలెడ్జ్, సింపులే కదా. నెక్స్ట్ 4th వన్ చూడండి,
ఇది 4th స్టెప్ అండి. ఇప్పటివరకు మనకి ప్రాజెక్ట్ టైప్స్ 3 టైప్స్ అయిపోయాయి. ప్రాజెక్ట్లో ఉన్న 4th స్టెప్ ఏంటంటే ఏ గుడ్ ప్రాజెక్ట్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్. మరి మంచి ప్రాజెక్ట్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటిది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఏ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ప్రాపర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ప్రాజెక్ట్కి తప్పకుండా ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశము, లక్ష్యము అనేది ఉండాలి. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ యూస్ఫుల్ అండ్ అప్లికేబుల్ అండ్ రిలేటెడ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అవుట్ సైడ్ ద స్కూల్. ప్రాజెక్ట్ అనేది తప్పకుండా పిల్లలకి యూజ్ అవ్వాలి, ఓకేనా. అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్ అంటే నిజ జీవితంలోకి ఉపయోగపడే విధంగా కూడా ఉండాలి, ఓకే. ఇట్ ఇన్కార్పొరేట్స్ టు ఒకేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఒకవేళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వృత్తి విద్యకు సంబంధించినవి కూడా ఉండవచ్చును, ఓకే. సో నెక్స్ట్, ఇట్ ఈస్ టు బీ కంప్లీటెడ్ ఇన్ టైం. తప్పకుండా ఇచ్చిన టైం లోపల కంప్లీట్ అయ్యే విధంగా ఉండాలి, అప్పుడే అది గుడ్ ప్రాజెక్ట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడున్న NEP 2020లో ప్రాజెక్ట్ మెథడ్కి చాలా పెద్ద పీట వేయడం జరిగింది, అంటే చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో తప్పకుండా దీనిలో నుంచి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకే. నెక్స్ట్ 5th క్వాలిటీ ఏంటంటే ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేబుల్, ఓకేనా. సో ప్రాజెక్ట్లో నేర్చుకున్నటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అప్లికేబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ 6th వన్, ద నాలెడ్జ్ గెయిన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఎంకరేజెస్ ఫర్దర్ నాలెడ్జ్, ఓకేనా. సో ఈ ఎక్స్పెరిమెంట్లో నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా ఉండాలి, ఓకేనా. ఫర్దర్ నాలెడ్జ్ గెయినింగ్ కోసము ఇది ఒక ఫస్ట్ బేస్ స్టెప్గా ఉండాలి అంటున్నాడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ ఈ 9th క్లాస్లో ఉన్న యాక్టివిటీస్ 10th క్లాస్ లెసన్స్లో ఉపయోగపడడం, లేదా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటి టైట్రేషన్ టెక్నిక్స్ సెకండ్ ఇయర్లో ఉపయోగపడడం లాంటివి అనమాట. అంటే సింపుల్గా ఫస్ట్ ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటారో అది ఫర్దర్ క్లాసెస్కి కానీ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. నెక్స్ట్, ద స్టూడెంట్స్ రిమైన్ కోఆపరేటివ్ ఇన్ గ్రూప్ ప్రాజెక్ట్, ఓకేనా. సో పిల్లలు తప్పకుండా సహకారం అందించుకోవాలి ఎందులో, గ్రూప్ ప్రాజెక్ట్లో, ఓకేనా. ఎవరైతే సహకారం అందించుకోరో వాళ్ళ కన్క్లూజన్ ఎవల్యూషన్ రిజల్ట్ అనేది ఫెయిల్ అవుతుంది, ఓకేనా. తప్పకుండా కోఆపరేటివ్గా ఉంటేనే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ వచ్చి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ కానీ రిజల్ట్ కానీ కన్క్లూషన్ కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడే అది ఏమవుతుంది, గుడ్ ప్రాజెక్ట్ అవుతుంది. నెక్స్ట్, బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ వర్క్ ఎన్విరాన్మెంటల్ అండ్ సీజనల్ ఫ్యాక్టర్స్ ఆర్ కెప్ట్ ఇన్ మైండ్. ఏదైనా ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తప్పకుండా ఆ సీజన్ ఏంటి అనేది మైండ్లో పెట్టుకుని చేయాలి అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో హ్యూమిడిటీ అనేది డిమాండ్ చేస్తుంది, అంటే వాతావరణంలో ఉండే ఆర్ద్రత, టెంపరేచర్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా లైటింగ్ కండిషన్ కూడా డిమాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రియాక్షన్స్ చూసినట్లయితే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో అట్లాంటప్పుడు తప్పకుండా ఎన్విరాన్మెంట్ అండ్ సీజన్ ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకొని మాత్రమే ప్రాజెక్ట్ అలాట్ చేయాలి. అట్లా చేసిన ప్రాజెక్ట్సే గుడ్ ప్రాజెక్ట్స్ అవుతాయి అని చెప్తున్నాడు, ఓకే. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ స్టూడెంట్స్ కీప్ దెమ్సెల్స్ యాక్టివ్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే పెద్ద పెద్ద ఆపరేటర్స్ యూజ్ చేయడం కానీ లేదంటే హార్డ్ కెమికల్స్ యూజ్ చేయడం కానీ ఉన్నదనుకోండి, పిల్లలు భయపడిపోతారు. అది చేయాలంటే కూడా సఫర్ అవుతారు. కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ మంచిగా ఉన్న వాళ్ళు కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ మాస్క్లు వేసుకొని దూరంగా కూర్చుంటారు. సో అట్లా కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యే ప్రాజెక్ట్ మాత్రమే ఇవ్వాలి, అప్పుడే అది గుడ్ ప్రాజెక్ట్ అవుతుంది అంటున్నాడు, ఓకేనా. నెక్స్ట్, ద వర్క్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ ద స్టూడెంట్స్, దే ఆర్ ఫ్రీ టు వర్క్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీ టు యాటిట్యూడ్, ఓకే. ఈ వర్క్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఏదో ఫోర్స్ చేసి ఇచ్చినట్టు కాకుండా అందరు వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా నేర్చుకునే విధంగా, ఓకేనా, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ పరంగా మనము ప్రాజెక్ట్ ఇవ్వాలి, అప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది గుడ్ ప్రాజెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రాజెక్ట్ మెథడ్. మరి ప్రాజెక్ట్ మెథడ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవర్ ఫుడ్ గురించి కానీ, అవర్ అట్మాస్ఫియర్ గురించి కానీ, వాటర్ ఎయిర్ రిలేషన్స్ గురించి కానీ, సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి కానీ, ఎనర్జీ కన్వర్జేషన్స్ గురించి కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి కానీ, ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ గురించి కానీ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఏ టీచర్. మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఈ ప్రాజెక్ట్ మెథడ్లో అనేది మనం నేర్చుకున్నాం. ఇంత చిన్నది తెలీదా మేడం, ఈజీగా ఉంటుంది, ఏదో 1 స్టెప్లో చెప్పేయండి అని అనకండి. సో ప్రతి వర్డ్ మనం నేర్చుకోవాలండి. ముఖ్యంగా అయితే ఈ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన
పిల్లలందరికీ తప్పకుండా ఈ సిచ్యుయేషన్ బేస్డ్ వర్డ్స్ ఏంటియో తెలియాలి. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక్కసారి సీటెట్ ఎగ్జామ్ రాసి చూడండి. మనం తెలుగు మీడియం వాళ్ళకి ఆల్మోస్ట్ అంత వచ్చినప్పటికీ డైరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్కి సంబంధించిన కొత్త వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ అయితే తెలియవు. అట్లాంటివి తెలియకనే సక్సెస్ఫుల్ కాలేకపోతున్నాం. కాబట్టి ఈ సిచ్యుయేషన్ బేస్డ్ వర్డ్స్ అనేది మీరు నేర్చుకోండి. బోర్గా ఫీల్ కాకండి. వీడియో లెంతీ అవుతుంది అని అనుకోకండి ప్లీజ్. ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పాయింట్, టీచర్ ఈజ్ వర్క్స్ లైక్ ఏ ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. ఈ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించినంత వరకు అయితే టీచర్ ఒక స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఒక తత్వవేత్తగా ఉంటాడు. ఓకేనా? హీ ఎంకరేజెస్ హిస్ స్టూడెంట్స్ టు వర్క్ కలెక్టివ్లీ అండ్ అమికేబుల్లీ ఇన్ ద గ్రూప్. పిల్లల్ని ఇతను ప్రోత్సహిస్తూ ఉంటాడంట. ఎట్లా? సమిష్టిగా వర్క్ చేయమని, ఒక గ్రూప్గా, సమూహంగా వర్క్ చేయమని. ఓకేనా? నెక్స్ట్, హీ ఆల్సో హెల్ప్స్ హిస్ స్టూడెంట్స్ టు అవాయిడ్ మిస్టేక్స్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని తొలగించి మళ్ళీ చేయమని చెప్పడం, సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్, ఈచ్ స్టూడెంట్స్ హెల్ప్ఫుల్. ఓకేనా? అయితే కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడగాలంటే కూడా భయపడుతూ ఉంటారు, షైగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది ఆ సబ్జెక్ట్ సంబంధించి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే, వీక్ స్టూడెంట్స్ కనుక ఉంటే వాళ్ళని కూడా చూసుకుంటూ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎవరు? టీచర్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎగ్జాక్షన్ స్టెప్ ద టీచర్ ఆల్సో లర్న్ సంథింగ్ యాజ్ అ కోఆపరేటింగ్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫికల్ట్ స్టెప్ ఉందనుకో, అది నేర్పించేటప్పుడు పిల్లలతో పాటు చేస్తూ, ఓకేనా, పిల్లలతో భాగస్వామ్యంగా ఉంటూ, సో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయించాలి. ఓకేనా? సో టీచర్ అనే డామినేషన్ ఉండకుండా జస్ట్ లైక్ ఏ ఫ్రెండ్, వాళ్ళతో ఉండే పీర్ గ్రూప్ ఫ్రెండ్ లాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే? నెక్స్ట్, టీచర్ షుడ్ ఆల్వేస్ రిమైన్స్ అలర్ట్ అండ్ యాక్టివ్ డ్యూరింగ్ ఎక్స్కర్షన్ స్టెప్. సీ దట్ ద ప్రాజెక్ట్ గోస్ ఆన్ యాజ్ ప్లానెడ్. ప్లాన్ ప్రకారం ప్రాజెక్ట్ జరుగుతుందా లేదా, ఓకే, అనేది చూసుకోవాలి. ఎవరు? టీచర్. టీచర్ షుడ్ మెయింటైన్ ఏ డెమోక్రటిక్ అట్మాస్ఫియర్. ఇక్కడ వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళు మా వాళ్ళు అనే వ్యత్యాసాలు లేకుండా అంతా సమానమే అనే ప్రజాస్వామికమైన భావనతో టీచర్ ఉండాలి. అట్లాంటి భావననే క్లాస్ రూమ్లో, అట్లాంటి వాతావరణంనే క్రియేట్ చేయాలి. అందరూ సమానం అనే భావనను. ఎవరు? టీచరు. ఓకే? ఇక్కడ కుల, మత, లింగ భేదాలు ఏవి ఉండదన్నమాట. ఓకేనా? సో అందరు సమానం అనే మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. అట్లా మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు? మన టీచర్ గారు. ఓకే? టీచర్ షుడ్ వెల్ రీడ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ స్టూడెంట్స్ మే కంప్లీట్ 100%. అయితే టీచర్కి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎక్కువ చదివి ఉండాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి వాళ్ళు చేసే ప్రాజెక్ట్ గురించి. ఈ టీచర్కి ఏం ప్రాజెక్ట్ గురించి తెలియకపోయినా వాళ్ళకి చెప్పొద్దు అనమాట. టీచర్కి ఎప్పుడైతే 100% తెలుసో అట్లాంటి ప్రాజెక్ట్ని పిల్లలకి ఇస్తే పిల్లలకి మంచి ఇన్ఫర్మేషన్స్తో పాటు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చే రిజల్ట్ కూడా 100% ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మెరిట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్. మరి ప్రాజెక్ట్ వర్క్ యొక్క మెరిట్స్ ఏంటివి, లాభాలు ఏంటివి? ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ డిసిప్లిన్ని ఇంక్రీజ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏంటిది? ప్రాజెక్ట్ వర్క్. ఓకే? నెక్స్ట్, ప్రాజెక్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ లాస్ ఆఫ్ లెర్నింగ్ రిలేటెడ్ టు చైల్డ్స్ లైఫ్ మీనింగ్ఫుల్ యాక్టివిటీ. సైకలాజికల్ లాస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి చిల్డ్రన్స్ అనేవాళ్ళు మీనింగ్ఫుల్ యాక్టివిటీని చేస్తారు. ఓకేనా? అంటే మంచి అర్థవంతమైనటువంటి కృత్యాలని నిర్వహిస్తారు. ఓకేనా? సో ఆటోమేటిక్గా వాళ్ళకి లెర్నింగ్ కెపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా ఒక మెరిట్ అనమాట. ఇట్ అప్లోడ్స్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. అయితే శ్రమ యొక్క అర్థం ఏంటిది అనేది పిల్లలు నేర్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, అంటే శ్రమించడం నేర్చుకుంటారనమాట. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఏ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ అండ్ వేరియస్ సబ్జెక్ట్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన యాక్టివిటీకి మరియు వేరియస్ సబ్జెక్ట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అది కూడా నేర్చుకుంటారు. ఇట్ ఈజ్
ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ప్లేసెస్ వెరీ లెస్ ఎంఫసిస్ ఆన్ క్రేమింగ్ అండ్ మెమొరైజింగ్. అయితే అసలు ఇక్కడ రోట్ మెమొరీ అంటే బట్టి బట్టి నేర్చుకోవడం అట్లాంటి విధానాలకు ఎక్కడ కూడా తావు ఉండదు. వాళ్ళు బై హ్యాండ్ డైరెక్ట్ నేర్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకు, కంటితో చూస్తారు, స్టెప్ బై స్టెప్ ఆపరేటర్ అరేంజ్ చేస్తారు, వాళ్ళు సొంతంగా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ బట్టి పట్టడం అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా ఒక మంచి మెథడ్ అనమాట. ఓకే, సో ఇట్ బ్రింగ్స్ అబౌట్ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ ఏ పర్టికులర్ యాక్టివిటీ వేరియస్ సబ్జెక్ట్స్. ఇంతకుముందు వచ్చింది కదా. నెక్స్ట్, ఏ ప్రాజెక్ట్ టెండ్స్ టు ఇలిస్ట్రేట్ ద రియల్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ యొక్క రియల్ నేచర్ ఏందనేది కూడా వాళ్ళు వర్ణిస్తారు. దేని ద్వారా? ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా. ఇంక్రీజ్ కీన్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్ టెక్నికే చేస్తున్నారు అనుకుందాం, ప్రతి మిల్లీ పాయింట్కి కూడా వాళ్ళు ఎంత వాల్యూమ్ యూటిలైజ్ అవుతుంది అనేది వాళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు, ఖచ్చితమైన వాల్యూస్ కనుక్కుంటారు. ఓకేనా? సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తి అనేది పెరుగుతుంది. ఓకే, స్టిమ్యులేట్స్ కన్స్ట్రక్టివ్ అండ్ క్రియేటివ్ థింకింగ్. అయితే రచనాత్మకవాదంని ఇది ప్రభావితం చేస్తుంది. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మించడం. ఏం నిర్మించడం? క్రియేటివ్ థింకింగ్ అంటే సెల్ఫ్గా వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా? వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకునే నేచర్ అనమాట ప్రోత్సహిస్తుంది. ఏంటిది? ప్రాజెక్ట్ మెథడ్ అనేది. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ స్టూడెంట్స్. పిల్లలు వాళ్ళకు వచ్చిన ఐడియాస్ని ఒకరికొకరు షేర్ చేసుకుంటారనమాట. ఓకేనా? నెక్స్ట్, దిస్ మెథడ్ హెల్ప్స్ ద చిల్డ్రన్ టు ఆర్గనైజ్ దేర్ నాలెడ్జ్. అంటే వాళ్ళకు వచ్చిన ఐడియాస్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ప్రాజెక్ట్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. లిమిటేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మెథడ్ మరియు ప్రాజెక్ట్ మెథడ్లో ఉన్న లోపాలే అనుకోవచ్చు, అవధులే అనుకోవచ్చు. ఏంటివో చూద్దాం. ఒకటి, ఫస్ట్ వన్, టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్, ఇన్ టైమ్ సిలబస్ నాట్ కంప్లీటెడ్. సెకండ్ వన్, సమ్ టైమ్స్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ some fundamental principles. Third one, in the project planning execution of the project, the teacher is required to put in much more work in comparison to other methods of teaching. Okay, fourth one, assumed as matter, practically not possible. Okay, fifth one, class teacher. Okay, nothing but classroom timetable may not be suitable. అయితే ప్రాజెక్ట్ మెథడ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయలేము, ఇది ఒక లోపం. సెకండ్ వన్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో సరిపడినంత నాలెడ్జ్ ఇవ్వదు. దేనికి సంబంధించి? ఫండమెంటల్ ప్రిన్సిపల్కి సంబంధించి, ఇది సెకండ్ లోపము. థర్డ్ వన్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ కన్క్లూజన్ ఉంటుందో దానికి సంబంధించి ఈ అదర్ మెథడ్స్తో చూస్తే ఈ ప్రాజెక్ట్ మెథడ్కి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, అజ్యూమ్డ్ యాజ్ ఏ మ్యాటర్, ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఇది ఒక జస్ట్ సెంటెన్సెస్ వైజ్గా మ్యాటర్గా చూడాలంటే ఓకే, బట్ ప్రాక్టికల్గా అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా కష్టతరం అనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, క్లాస్ రూమ్ టైం టేబుల్ కానీ ఒక టీచర్కి ఉండే 1 hour టైం టేబుల్ కానీ సూటబుల్ కాదు ప్రాజెక్ట్ మెథడ్ నిర్వహించడానికి. ఇవి లోపాలన్నమాట. వేటికి సంబంధించి? ప్రాజెక్ట్ మెథడ్ సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో మనము సైంటిఫిక్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.